హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చూడండి మా ఊర్లో రాములవారి కళ్యాణం ఎంత బాగా జరుగుతుందో ఘనంగా జరిగిందండి. చూడండి నృత్యాలు కూడా చేస్తున్నారు అమ్మాయిలందరూ. ఫస్ట్ వీరభద్రుని పూజ జరిగింది. ఆ రోజు సీతారాముల కళ్యాణం అండ్ సీతారాముల ఊరేగింపు కూడా జరిగింది. వీరభద్రుని కూడా ఊరేగించారు. చూడండి మా పొట్టి ఇందాక అమ్మాయిలందరూ డాన్స్ వేసిన స్టేజ్ మీద తను కూడా చెయ్యాలని ఒక్కటే గోల వేసిందండి. మా పొట్టిదాన్ని దీంతో మొదలైందండి మా పాటలు, మా కష్టాలు మొత్తం. చూడండి ఊరేగింపు తర్వాత స్టేజ్ మీద కూర్చొని స్టేజ్ మీద అటు ఇటు అది కూడా అంతే సాంగ్స్ పెడితే డ్యాన్స్ చేసింది. ఆ డ్యాన్స్ తర్వాత ఈ భజన కార్యక్రమం స్టార్ట్ అయింది. భజనలో కూడా మా పొట్టిది ఎంత బాగా చూసిందో అండి, అస్సలు పడుకోలేదు. 12 o'clock అయింది, అయినా కూడా ఎంత బాగా చూస్తుంది చూడండి. శ్రీరామ శ్రీరామ అనుకుంటూ చూస్తూ ఉంది. ఈ భజన కార్యక్రమం చాలా కొత్తగా వింతగా అనిపించింది. నేను ఎప్పుడు ఈ భజన కార్యక్రమం ఇంతగా ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చూశాను. అండ్ సీతారాముల వారి కళ్యాణంతో పాటు శ్రీ వెంకటేశ్వర స్వామిది కూడా మంచిగా రథోత్సవం తీశారు. అదే నైట్ దానికి కూడా అటెండ్ అయ్యి చూసాము. 12:30కి తీశారు. 12:30లో రథోత్సవం ముందు అందరూ కోలాటం ఆడుతున్నారు. మా పొట్టిది ఎంత బాగా చూసిందో చూడండి. వెంకటేశ్వర స్వామి అమ్మవారు కూడా ఎంత బాగా అలంకరించి ఎంత బాగా రథోత్సవంలో ఉన్నారు చూడండి. ఎంత బాగా అనిపించిందో, కన్నుల పండుగ అనిపించింది. బాయ్ ఫ్రెండ్స్, మీ ఊళ్ళో కూడా ఇలాంటి రథోత్సవం జరిగితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.